ఆనంది ఆదిత్య వ్రతం చేసుకుంటూ అందరినీ పిలుస్తారు కదా. ఇంకా సునంద గారు ఒక్కళ్ళు రారనమాట, మిగతా వాళ్ళందరూ వస్తారు. వ్రతం చక్కగా జరుగుతూ ఉంటుంది. ఆ వ్రతాన్ని చెడగొట్టాలని జీవన సర్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆ జీవన చేసే ప్రయత్నాలన్నీ కూడా కొనసాగకుండా ఆనంది అడ్డుకట్ట వేసుకుంటుంది. ఎట్టకేలకి మొత్తానికి సత్యనారాయణ స్వామి వ్రతం హ్యాపీగా జరిగిపోతుంది. ఇంకా జీవన, నువ్వెందుకు ఇలా చేసావు? మేము వ్రతం చేసుకుంటూ ఉంటే ఆ వ్రతాన్ని చెడగొట్టాలని నువ్వు వేసిన ప్లాన్లు నాకు తెలియదు అనుకుంటున్నావా? అసలు నువ్వు నాకు పరిచయం అయినప్పటి నుంచి కూడా నేను ఎంత సంతోషంగా ఉండటానికి నేను అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటే నువ్వేంటి నా మీద ఎలా పగపించుకున్నావు? అసలు నేను నీకేం పాపం చేశాను జీవన అని చెప్పేసి జీవనాన్ని ఆనంది లాగి పెట్టి పీకు బీగుతుంది కదా. ఇంకా జీవన ఆనందికి నిజం తెలిసిపోయిందన్న విషయం జీవనకి తెలిసిపోతుంది. వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతూ ఉంటే అప్పుడే జ్యోతమ్మ అక్కడికి వస్తుంది. ఏంటి ఆనంది, జీవనాన్ని ఏంటి అరుస్తున్నావు? మళ్ళీ జీవన ఏమన్నా తలతిక్క పనులు చేసిందా అనేసి అనగానే, లేదు జ్యోతమ్మ, జీవనతో మామూలుగా మాట్లాడుతున్నా, అత్తయ్యని జాగ్రత్తగా చూసుకో, అది ఇదనేసి జాగ్రత్తలు చెప్తున్నా అనేసి ఇంకా మాట మార్చేస్తుంది అన్నమాట. ఇంక జీవన కూడా అమ్మయ్య ఎట్నో బతికిచ్చింది, లేదంటే నేను చేసిందంతా కూడా మా అమ్మకు చెప్పేస్తే మా అమ్మ నన్ను ఒక శత్రువులాగా చూసేది కదా అని చెప్పేసి మనసులో అనుకొని ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అందరూ అక్కడికి చేరుకుంటారు. ఇంకా చైతన్య వాళ్ళ వదిన అయినటువంటి ఆనంది గురించి తెగ పోగొడుతూ ఉంటారు. అందరూ సంతోషంగా అలా అయిపోతుంది కదా. ఇంకా మొత్తానికి అందరూ కూడా గుడ్ బై చెప్పేస్తారు. చూడండి ఆనంది ఆదిత్య, మీరు అనుకున్నటువంటి వ్రతం చక్కగా కంప్లీట్ అయ్యింది. ఇక్కడి నుంచి మీకు అన్ని సంతోషాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇంకా వెళ్ళొస్తామని చెప్పేసి అందరూ వన్ బై వన్ హ్యాపీగా వాళ్ళ ఇళ్ళకి బయలుదేరుతారనమాట. ఇంకా అందరికీ గుడ్ బై చెప్పేసి ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా ప్రసాదం తీసుకొని తిందామని గుళ్ళు అలా కూర్చొని తింటూ ఉంటారు. ఇంకా ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే జీవన ఇంటికి వెళ్తుందనే కానీ ఎక్కడ కూడా ప్రశాంతతే ఉండదన్నమాట. ఎందుకంటే వ్రతం చెడగొడదాం, వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే నేను చూడలేను అనేసి అనుకున్నటువంటి జీవన ఇంకా అసలు బాధతోటి ఉంటుంది కదా. తను చేసిన ప్రయత్నం అంతా కూడా విఫలమైపోయింది కదా. ఆ బాధతోటి అటు ఇటు తిరుగుతూ ఉంటే అప్పుడే ఇందుమతి ఫోన్ చేస్తుందన్నమాట. ఏంటి జీవన, ఏం చేస్తున్నావు అనేసి అనగానే, ఏముంది పెద్దమ్మ, మనం ఏది ప్లాన్ చేసినా కూడా అసలు అది వర్క్ అవ్వట్లేదు కదా. ఆనంది ఎలాగలాగా ఆ ప్లాన్లన్నీ పసిగడుతుంది, మనం చేయాలనుకుంటున్నటువంటి పనులన్నీ చెడగొడుతుంది, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అనేసి అనగానే, ఇప్పుడు అయిపోయింది, ఏదో అయిపోయింది, ఇప్పుడైనా సరే వాళ్ళిద్దరు నా గుళ్ళో నుంచి పంపించేసి వాళ్ళని రోడ్డు పాలు చేసి వాళ్ళను బాధపడేటట్టుగా చెయ్యాలి. లేదంటే ఆనంది ప్లాన్ చేసుకొని ఏదైనా చేయగలదు. మీ ఆయన చైతన్య చూసావా, ఆనందిని ఎలా మెచ్చుకుంటున్నాడో, ఇంకా వదిన్ని ఒక దేవతలాగా అనుకుంటున్నాడు. అంటే ఆనంది అందరి మనసులో అలా ప్లేస్ సంపాదించుకుంటూ వస్తుందన్నమాట. ఏదో ఒకరోజు గ్యారంటీగా మీ అత్తయ్య మనసులో కూడా ప్లేస్ సంపాదించుకొని నేను బయటికి పంపించి పడేసి అది లోపలికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళు ఇంటికి రాకుండా చూడాలి, గుళ్ళో కూడా ఉండకుండా చూడాలి. ఎలా ప్లాన్ చేస్తావో చేసుకో అనేసి ఇందుమతి జీవనాకి చెప్తుంది అనమాట. ఇంకా ఫోన్ కాల్స్ కట్ చేసేసుకుంటారు. జీవన బాగా ఆలోచించి ఆ గుడి పెద్దలకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా గుడి పెద్దలకి ఫోన్ చేసి ఏం చెప్పిందో ముందు విందాం. ఇక్కడ ఇలా జరుగుతుంది కదా, ఆనంది ఆదిత్య ఇద్దరు సంతోషంగా పూజ చాలా బాగా జరిగింది కదండి అని చెప్పేసి సంతోషపడిపోతూ దేవుడి ప్రసాదం తింటూ ఉంటారనమాట. ఇంకా ఈలోపే ఆ గుడి పెద్దలు రానే వచ్చేస్తారు. వాళ్ళిద్దరిని చూసినటువంటి ఆనంది ఆదిత్య ఇద్దరు కూడా కూర్చున్న వాళ్ళు లెగిసి చెప్పండి అనేసి ఆనంది అంటుంది. అప్పుడే వాళ్ళు అంటారు, అమ్మ మీతో మేము ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నాం అనేసి అనగానే, చెప్పండి అనేసి ఆనంది అంటుంది. ఏం లేదు, ఒకప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నేను ఈ గుళ్ళో ఉంటాను అనగానే, సరే ఒక్కటే కదా అని చెప్పేసి మీకు ఉండటానికి మేము ప్లేస్ ఇచ్చాం. ఇప్పుడు మీరు పెళ్లి చేసుకొని జంటగా ఈ గుళ్ళో ఉండటం మంచిది కాదు. చూసేవాళ్ళు వేరేగా అనుకుంటారు కదా. ఎవరు ఏమనుకున్నా అనుకోపోయినా గుళ్ళో భార్యాభర్తలు అలా కలిసి ఉండటం మంచిది కాదు కదమ్మా. కాబట్టి మేము ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకోండి. ఈ గుడి నుంచి మీరు వెళ్ళిపోవాలి శాశ్వతంగా అనేసి అనగానే ఆనంది ఒక్కసారిగా ఉలిక్కబడుతుందన్నమాట. ఇదేంటి ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారు, ఎక్కడికి వెళ్ళాలి ఈ టైం అయినా ఇంత సడన్గా చెప్తే ఎక్కడికి వెళ్ళి ఉంటాము అనేసి, మీరు ఇంత సడన్గా చెప్తే మేము ఎక్కడికి వెళ్తామండి, కాబట్టి మాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి, మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం, మీకు ఎటువంటి చెడ్డ పేరు రానివ్వము అనేసి ఆనంది అడుగుతూ ఉంటే ఆ పెద్ద ఆయన అంటూ ఉంటాడు, అస్సలు ఒప్పుకునేదే లేదు, మీరు ఇప్పుడే మీ లగేజీ అంతా సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే చాలామంది ఇప్పటికే మమ్మల్ని విమర్శిస్తున్నారు, వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు గుళ్ళో ఉంటున్నారు అని చెప్పేసి
చెప్పేసి కాబట్టి ఈ గుడికి మాకు చెడ్డ పేరు రాకూడదు అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనేసి ఆ పెద్ద మనుషులు ఆనందికి ఆదిత్యకి ఒక్కరోజు టైం కూడా ఇవ్వరన్నమాట. అప్పటికి ఆనంది అంటుంది, ఈ రాత్రిపూట ఎటు వెళ్తామండి, కాబట్టి మేము ఈ రాత్రికైనా ఉండి రేపు పొద్దున వెళ్తాం అనగానే, లేదమ్మా నేను చెప్పాను కదా మీరు ఇప్పుడే వెళ్ళిపోవాలి అనేసి గట్టిగా కఠినంగా చెప్తారన్నమాట. ఇదంతా జీవన ప్లాన్ కదా పాపం. ఇంకా ఆ జీవన ప్లాన్ అని ఆనందికి ప్రస్తుతానికి తెలియదు కదా. ఇంకా పాపం ఆనంది ఆదిత్య ఎంత బతిమలాడుతూ ఉన్నా ఆ ఊరి పెద్దలు ఒప్పుకోరు. చేసేది ఏమీ లేక ఆనంది ఆదిత్య ఇద్దరు వాళ్ళ లగేజీ సర్దుకొని ఇంకా రోడ్డు మీద ఎక్కేస్తారనమాట. ఇంకా వెంటనే ఆ గుడి పెద్ద జీవనాకి ఫోన్ చేసి, మేడం మీరు చెప్పినట్టుగానే చేశాం, కాబట్టి మీరు మాకు మాట ఇచ్చిన ప్రకారం మా చుట్టాల అమ్మాయికి మీరు జాబ్ ఇవ్వాలి, ఓకేనా అనగాని, నేను చెప్పినట్టుగా మీరు చేశారు, మీరు చెప్పినట్టుగా నేను కూడా మీ చుట్టాల అమ్మాయికి కన్ఫామ్గా మా కంపెనీలో జాబ్ ఇస్తాం, అయినా కూడా నేను జాబ్ ఇస్తున్నాను కదా అనేసి మీ చేత ఈ పని చేపిలేదు, పద్ధతే కదా, గుడిలో అలా భార్యాభర్తలు ఉండటం మంచిది కాదు కదా, అది గుడి కదా అనేసి అనగాని, అవును మేడం మీరు చెప్పింది కూడా నిజమే, అందుకే వాళ్ళని గుడిలో నుంచి పంపించేసాం, వాళ్ళు వెళ్ళిపోయారనే శుభవార్త ఇంకా జీవనాకి చెప్తాడు ఆ గుడి పెద్ద ఆయన. ఇంకా జీవన తెగ సంతోషపడిపోతూ ఆనంది ఆదిత్య ఇద్దరు రోడ్డు ఎక్కారు కదా. ఆనందిని పెళ్లి చేసుకోవటం వల్ల పాపం ఆదిత్య బాబు కూడా ఎంత ఇబ్బంది పడుతున్నాడో కదా. హాయిగా ఇక్కడ ఉండేవాడు, ఎంత బాగా బతికేవాడు, అలాంటిది ఆనంది కావాలి, నాకు ఈ ఆస్తులు వద్దు అనేసి ఉండటానికి నిలువ నీడ కూడా లేకుండా రోడ్డు పాలయ్యాడు అని చెప్పేసి ఇక్కడికేమో రాలేరు, అత్తయ్య గారిని ఎదిరించి ఇక్కడ ఉండలేరు, ఇంకొకటి సింహాద్రి వాళ్ళ ఇంటికి వెళ్ళలేరు, ఇంకా అలాగే మా అమ్మ మా నాన్న పిలిచినా కూడా వెళ్ళరు. ఇంకా ఆనంది ఆదిత్య మీ బతుకంతా రోడ్ల మీద ఎలా బతుకుతారు నేను చూస్తా, ఉండటానికి ఇల్లు లేదు, చేయటానికి జాబు లేదు, తినటానికి తిండి లేదు, చిల్లిగవ డబ్బులు లేవు, ఎలా ఉంటారు మీరు అనేసి ఇంకా జీవన ఓకే ఆలోచించేస్తూ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఆనంది ఆదిత్య ఇద్దరు రోడ్డు అయితే ఎక్కేస్తారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక నడుస్తూ ఉంటే ఒక పెద్ద చెట్టు కింద బల్ల ఉంటుందన్నమాట. ఇద్దరు కూడా ఆ బల్ల మీద కూర్చుంటారు. అప్పుడే ఆదిత్య ఆనందితో అంటాడు, ఆనంది నేను ఒక మాట చెప్తాను వింటావా అనేసి అనగాని, చెప్పండి ఆదిత్య గారు అని చెప్పేసి ఆనంది అంటుంది. ఇదిగో ఈ నైట్ పూట మగవాళ్ళం అంటే రోడ్ల మీద ఎలాగలా ఉంటాం, ఆడవాళ్ళు ఉండటం మంచిది కాదు కదా, నా మాట విని నిన్ను మీ పుట్టింట్లో వదిలిపెడతాను, కొన్ని రోజులు ఉండు ఇల్లు దొరికేదాకా అనగాని, ఇల్లు ఎప్పుడు దొరుకుతుంది ఆదిత్య గారు అనేసి ఆనంది అడుగుతుంది. ఇప్పుడు రేపు దొరుకుతుంది, రేపు దొరకకపోతే ఎల్లుండి దొరికిద్ది, ఎల్లుండి దొరకకపోతే కొన్ని రోజులకు దొరికిద్ది కదా, దొరికిన వెంటనే నేను తీసుకొచ్చేసుకుంటాను, ఆ ఇంట్లో మన ఇద్దరం కలిసి ఉందాం అనేసి ఆనందికి ఆదిత్య చెప్తాడు. అప్పుడు ఆనంది ఆదిత్యతో అంటుందన్నమాట, ఆదిత్య గారు నేను కూడా మీకు ఒక మాట చెప్తాను వింటారా అనేసి అనగాని, ఆ చెప్పు ఆనంది అనేసి ఆదిత్య అంటాడు. మీరే 2 రోజులు వెళ్ళి మీ అమ్మగారి ఇంట్లో ఉండండి, మీకు ఇలా రోడ్ల మీద తిరగటము ఇల్లులు ఎక్కడున్నాయో వెతకటం ఇదంతా మీకు తెలియదు కదా, కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పేసి అనగానే, అలా వెళ్తాను, నేను మా అమ్మతోటి ఎంత గొడవ పడ్డాను, ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్తే జీవన ఎంతగా ఎక్కిరిస్తుంది, నీకు ఇదంతా తెలియదా ఆనంది, మరి ఎలా వెళ్ళమంటున్నావు అనేసి అనగాని, నా పరిస్థితి కూడా అంతే, మా నాన్న మొన్న వచ్చి బతిమలాడినప్పుడు నేను రాను, నేను ఇక్కడే ఉంటాను, మేము ఇలాగే బతుకుతాం, మా కాళ్ళ మీద మేము నిలబడతాం అనేసి మా నాన్నకు కూడా నేను చెప్పాను. అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఎలా నన్ను మా ఇంటికి వెళ్ళమంటారు, మీరు ఈ రోడ్ల మీద ఇంటి కోసం తిరుగుతూ ఉంటే నన్ను ప్రశాంతంగా మా ఇంట్లో ఎలా ఉండమంటారు, కాబట్టి నేనైతే వెళ్ళనండి, మంచో చెడు మనిద్దరం కలిసి ఇలాగే రోడ్డు మీద ఇల్లు వెతుక్కుందాం, ఇల్లు దొరికినప్పుడు మనిద్దరం కలిసి ఆ ఇంట్లోకి వెళ్దాం అని చెప్పేసి ఆనంది ఆదిత్యకి జవాబు చెప్తుంది. ఆదిత్యకి కోపం వస్తుంది, ఏంటి ఆనంది ఎప్పుడు నేను చెప్పిన మాట వినవేంటి, ఈ అర్ధరాత్రి పూట ఆడవాళ్ళు ఇలా రోడ్ల మీద తిరగటం మంచిది కాదని చెప్తూ ఉంటే అర్థం చేసుకోవేంటి అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటే ఆనంది అంటుంది, మీరుంటే నాకు భయం ఏంటండి, మీతో పాటే నేను ఉంటాను అనేసి ఆనంది మొండికేస్తుంది. ఆనంది నువ్వు అసలు చెప్పిన మాటే వినవు, ఎప్పుడు ఇంతే కదా అనేసి ఆదిత్య ఆనంది మీద, ఆనంది ఏమో ఆదిత్య మీద ఇద్దరు అరుచుకొని కోప్పడి ఇద్దరు పలుక్కోకుండా ఒకే బల్ల మీద అటు మూల ఆనంది ఇటు మూల ఆదిత్య కూర్చొని ఇద్దరు ఊరుమురుని చూసుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే ఇద్దరు కుర్రవాళ్ళు అలా బైక్ మీద వెళ్తూ అక్కడే కూర్చున్నటువంటి ఆనందిని చూస్తారన్నమాట. ఇంకా ఆనంది దగ్గరికి వస్తారు. ఆనంది వాళ్ళని అస్సలు పట్టించుకోదన్నమాట. వెంటనే, హలో పాప ఏంటి చాలా దిగులుగా కూర్చొని ఉన్నావు, ఎందుకు అంత దిగులు, నీ దిగులు మేము తీరుస్తుందా, ఒకరికి ఇద్దరు ఉన్నాం కదా, నువ్వు అంత బాధపడాల్సిన పని లేదు, నీ దిగులేంటో మాకు చెప్పు మేము చూసుకుంటాం అనేసి ఆనందిని కొంచెం వేడిపిస్తూ ఉంటారు. ఆనంది అవి ఏమి పట్టించుకోదన్నమాట. ఇంకా అలాగే చూస్తూ ఉంటే వాళ్ళు వచ్చి ఆనంది మీద అలా చేయి
చెయ్యి వేయబోతూ ఉంటే వాళ్ళిద్దరి మీద ఆదిత్య చెయ్యి వేస్తాడు. ఎవడ్రా నువ్వు, ఏంటి మా మీద చెయ్యి వేసావు అనేసి అనగానే నేను ఆ అమ్మాయికి భర్తనవుతానులే అనగానే, ఏంటి ఈ అమ్మాయికి నువ్వు భర్తవైతే మాకెందుకు, ఏదైతే మాకెందుకు, నువ్వు పక్కకు తప్పుకో అనేసి అనగానే ఆదిత్య అంటాడు, ఇదిగో మీరు అలా మాట్లాడటం ఏం బాగోలేదు, అలా చేయటం కూడా ఏం బాగోలేదు అనగానే, ఎలా చేయటం బాగోలేదు, నీకెందుకురా, నువ్వు భర్తవైతే అయ్యో పక్క నుండు, మా పని అయిపోయినామంటే అప్పుడు చూసుకుందువు కానీ అని చెప్పేసి కొంచెం బెట్ట తేడాగా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఆదిత్య అంటూ ఉంటాడు, మీకు ఆవిడ సంగతి తెలియదు, ఆవిడకి కోపం వచ్చి ఆవిడ విశ్వరూపం మీకు చూపించింది అనుకో, మీరు తట్టుకోలేరు, కాబట్టి మీకు ఎందుకు కామ్గా ఉండి వెళ్ళిపోండి అనగాని, ఏంటి ఆమె ఏమన్నా పెద్ద రౌడీయా ఏంటి, ఇప్పుడు మమ్మల్ని కొడుతుందా ఏంటి, మా మీద ఫైట్ చేస్తుందా ఏంటి అనేసి తెగ నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే నిజంగానే ఆనంది లెగుస్తుంది. వాళ్ళిద్దరిని పెచ్చగొట్టుడు కొడుతుందన్నమాట. వాళ్ళిద్దరు కూడా బెత్తరపోయి ఆనంది కొట్టే దెబ్బలకి అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోతారు. అప్పుడే ఆనంది అంటుంది, నన్ను ఎవరు ఏమీ చేయలేరు, నేను కుట్టిని, ఆ కుట్టి విశ్వరూపం చూపించాననుకో వాళ్ళు భయపడిపోవాల్సిందే కదా. ఆదిత్య గారు చెప్పాను కదా, నాకు రోడ్డు మీద కాదు కదా, ఎక్కడున్నా నేను భయపడాల్సిన పనే లేదు, నాకు అన్నీ వచ్చి హ్యాపీగా ఉంటాం. సరే పొద్దున్నే మనం ఇల్లు ఎత్తుక్కుందాం, ఎక్కడన్నా ఖాళీలు ఉన్నాయేమో, టూలెట్ బోర్డులు ఉన్నాయేమో చూసుకుందాం అనేసి ఇద్దరు ఆలోచించుకుంటూ ఆ చెట్టు కింద ఉన్నటువంటి రాయి మీదే ఆలోచిస్తూ అలా ఉండిపోతారు. తెల్లారిపోతుంది. ఇద్దరు కూడా చక్కగా ఇంటి కోసం వెతుక్కుంటూ ఉంటారు. అక్కడే ఒక టూలెట్ బోర్డు కనబడితే ఆ ఇంటి ఓనర్ని పిలుస్తూ ఉంటారు. ఆ హౌస్ ఓనర్ బయటకు వస్తాడు. ఇల్లు ఖాళీగా ఉందా అనగానే, ఆ ఉంది, రెంట్ వచ్చేసి 15,000 రూపాయలు చెప్తాడు, 3 నెలలు అడ్వాన్స్ ఇవ్వాలని చెప్తాడు. ఆనంది వీళ్ళేమో మాకు ఇవ్వటానికి అడ్వాన్స్ డబ్బులు లేవు, మాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి మేము ఇస్తాము అనేసి ఆనంది వాళ్ళు అంటూ ఉంటే హౌస్ ఓనర్ ఒప్పుకోడు. ఆనంది వాళ్ళు ఒప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు ఎపిసోడ్ అయిపోయిందనమాట. మొత్తానికి సీరియల్ బాగుంది, చక్కగా ఉంది, అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ సింబల్ ఉంటుంది కదా, దాన్ని గట్టిగా ఒక బాధేసేయండి. రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.